నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పలావ్ మసాలా దినుసులు చూపిస్తున్నాను నేను. ఈ ప్యాకింగ్ ఇంత అందంగా చాలా బాగుంది అనుకుంటున్నారా? ఇలా చూస్తేని దాసిన చెక్కండి. మా వారు ఆయుర్వేదం కొట్లో తీసుకొస్తారన్నమాట. ఇవన్నీ ఆయుర్వేదం కొట్లోనే తీసుకొస్తారండి. జీలకర్ర అయినా మెంతులు ఆవాలు అన్నీ కూడా ఆయుర్వేద కొట్లోనే తీసుకొస్తారు. ఇదేమో లవంగం, ఇదేమో ఇలాచి, ఇవి మిరియాలు, ఇది స్టార్ పువ్వు, ఇది జాజిపత్రి. మరి పలావాకు తెచ్చుకోలేదేంటండి అనుకోవచ్చు మీరు. అయితే పలావాకు నాకు చెట్టు ఉందండి ఇంట్లో. మరి పలావ్ ఆకు చెట్టు ఉంది, అలానే లవంగం ఆకు చెట్టు కూడా ఉంది. నేను కూరలో చేయడం చెప్పాను. ఇవి లవంగం ఆకు చెట్టు ఆకులు అనమాట అండి. చెట్టువి మనకు చెట్టు పెట్టుకున్నానండి కుండీలో. అంటే నేను నర్సరీకి వెళ్ళినప్పుడు చిన్న మొక్కలు తెచ్చుకున్నాను. ఇలాగా బిర్యానీ ఆకు, ఇలా లవంగం చెట్టు ఏదో కాసేత్తది పెట్టేసుకోవాలి అని. అందుకే అన్ని చెట్లు పెట్టేసుకోకూడదండి, ఇరుకు ప్లేస్ ఉంటుంది, అద్దిల్లు ఉంటుంది, ముఖ్యంగా పెట్టుకోవాలని ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అయితే అప్పుడు తెచ్చుకున్న తర్వాత పోయిందండి, 2 మొక్కలు కూడా పోయినాయి. ఒక 2 సంవత్సరాలు ఎంతో ఉన్నాయి కానీ ఎదగలేదు. అక్కడైతే నీడనమాట, మొక్కలకి ఎదిగే ఆస్కారం లేక పోయినాయి. తర్వాత అప్పుడు మొక్కలు మళ్ళీ 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మనకి ఓ సంవత్సరం కిందట దొరికినాయి అన్నమాట. పక్కన పెట్టేసాడనమాట అండి మిగిలిన మొక్కలు. అవి ఏం చేసినాయి, కవర్లో ఉంటుంది కదా మొక్క, అది కిందకి వెళ్ళిపోయి ఎర్లు పెద్ద మొక్కలు అవినాయి. అయితే ఈ బతుకుతాయి మనకని కాండం చూసుకుని ఈ 2 మొక్కలు తెచ్చుకున్నాను. ఇదేమో బిర్యానీ ఆకండి. అయితే మనం కొన్న ఆకు మీద చాలా పెద్ద ఆకు, చాలా బాగుంటుందండి. నేను ఇచ్చే ఎరువులు పోషకాలు అలా ఉంటాయన్నమాట. కుండీలోనే అలాంటి మొక్కల అంతంత మొక్కల అనుకుంటారు. చాలా మాటలు వీడియో పెట్టాను, ఈసారి మళ్ళీ పెట్టి చూపిస్తాను. ఇలాగా కోసి ఎండబెట్టినాయనండి. ఎక్కువ ఆకులు కొమ్మలేసేసిందని చెప్పి కోసేసాను. ఇవి అయితే తాటగా ఉంటాయి మనవి. కొన్న ఆకు అయితే ఇది చూస్తారా ఎంత దలసరగా ఉందో. ఇదిగో ఇలా ఉంది కదా, ఇది కొన్నది ఇప్పుడు చానాళ్ళ కిందటండి. మొక్కలు పెట్టుకుని సంవత్సరం అయింది కదా, వీటికి 2 సంవత్సరాలు ఉంటాయి. ఇలా మసాలా దినుసులు తెచ్చుకున్నప్పుడు ఇలా పలావ్ ఆకు కూడా తెచ్చేయడం అలవాటండి. మరి వేసుకుంటాం, చుట్టాలు అయ్యి వచ్చినట్టు చేస్తాం కదా. ఇది కూడా కొన్న ఆకే. ఇదిగో ఇవే మనవి, ఇది కదండి, ఇవి మనవి కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట. చూసారా, నేను అంటే ఎండబెట్టేసాను. నేను సాంబ్రాణి దూపంలోకి తయారు చేశాను చెప్పాను. అలాగప్పుడు ఎండబెట్టేసాను అనమాట. ఇదిగో ఇది కాదు, ఇది మనదేనండి. తాటగా ఉన్నాయన్నీ నేను ఎండబెట్టుకున్నామన్నమాట. ఇవి అంటే ఇప్పుడు మనం బిర్యానీలకు కూడా ఎండబెట్టినవి వాడుకోవచ్చు. ఇవి కొన్నాయని చెప్తున్నాను కదా, తలసరగా ఉన్నాయి. చూసారా, తెలిసిపోతుంది పెలుసుగా. దీనికి దానికి చాలా తేడా తెలిసిపోతుంది. అదిగో మీరు వస్తుంది కదా. ఇవి పచ్చాకులండి. నేను ఎండబెట్టి వేయను, ఇలా తెచ్చుకుని బిర్యానీ వేసిన, మరి బిర్యానీ ఫ్లేవర్ రావాలనే కూరలు చేసిన ఆ ఫ్లేవర్ కోసం పచ్చాకులు తుంచుకొచ్చి వేసేస్తానండి. ఇప్పుడు లవంగం ఆకులు, ఈ లవంగం ఆకులు కూడా ఏం చేస్తాను అనుకుంటున్నారు, తెచ్చేసి శుభ్రంగా కడిగేస్తాను. కొంచెం బూడిదలాగా ఉంటుంది కదా. ఇప్పుడు వర్షానికి క్లీనింగ్ అయిపోయినాయి అనుకోండి, కడిగేసి శుభ్రంగా. మరి లవంగం వేసుకుంటారు కదా చాలామంది మసాలా నూరుకునేటప్పుడు. మరి బిర్యానీలో కూడా చాలామంది లవంగాలు వేసుకుంటారు ఘాటు కోసం. నేనైతే లవంగాలు ఇంట్లో ఉంటాయి కానండి వాడను. అంటే బాగా ఘాటుగా ఉంటుంది, అంత ఘాటు తట్టుకోలేక. అయితే ఈ లవంగం ఆకు కూడా చాలా పచ్చాకు వల్ల మంచి ఫ్లేవర్ అండి, చాలా రుచి ఉంటుందన్నమాట. అసలు నేనేంటంటే చాలా లవంగ మొగ్గ కన్నా రుచిగా ఉంది, ఇంత మంచి స్మెల్ వస్తుంది కదా. సరే కూరలో వేసినా బిర్యానీలో వేసినా బాగుంటుంది కదా అని వేయడం జరిగింది నాకు నేనుగా అనుకుని. చాలా బాగుంటాయి, రుచి చాలా బాగుందన్నమాట అండి. కూరలో వేసినా బిర్యానీలో వేసినా. అందుకు నేను కొన్ని కూరలకి వేస్తున్నాను, అలా బిర్యానీలో కూడా ఆకులు కోసుకొచ్చి వేస్తాను. మీకు చూపించడం కోసం కోసి తెచ్చాను. చూసారు అంత పెద్ద పెద్ద ఆకులు వేసినాయో. కుండీలు అయితే కొంచెం బాల్చాలండి, పెరుగు బకెట్లు ఉంటాయి పెద్ద బాల్చాలు, అట్లలో పెట్టేశాను. పెట్టి దానికైతే ఎరువులు అయ్యి వేస్తూ ఉంటాను అన్ని మొక్కలకి. చూసారా ఈ కొన్న ఆకు ఎలా ఉంది, ఎంత చిన్నగా ఉందో చూసారా. ఇదిగో ఇది చూడండి, మనది ఎంత ఉందో, ఏదో మందులు వేసి పెంచినట్లు కదా, చాలా బాగుంది కదా. అంటే ప్యాండీలు అయ్యి వేస్తామండి, ఎరువులు మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా తెచ్చుకుని మనం ఆయుర్వేదం కొట్లేయి కదా, ఇవి చక్కగా భద్రపరచుకోవాలి గాజీసాలు. అది మీకు చెబుతాను. ఇప్పుడు మీకు వీటి గురించి చెప్పాను కదా. మనం పలావ్ చేసుకోవాలన్నప్పుడు చాలామంది ఈ దినుసులు వేసేసి చేసుకుంటారు. ఎక్కువగా కొంచెం
ఒకటికి 2 వేసేసుకుని, ఒక్కొక్కరు ఇది మసాలాగా చేసుకుని కూడా చేసుకుంటారు, ఎక్కువ ఘాటు కావాలి అన్నవాళ్ళు. దానికి ఎలా చేసుకోవాలని చెబుతాను. అంటే పచ్చి బిర్యానీ ఆకులు, పచ్చి లవంగం ఆకులు నాకు ఉన్నాయనుకోండి, ఇవి సరే. అందరికీ మరి చెట్టు ఉండదు కదా, ఇప్పుడు వచ్చి ఎవరు కూడా పచ్చి వేసానని చెప్పలేదు. ఇవి మన ఇంట్లో వెండినవి, అలానే కొన్నాయి కూడా. ఇవి బిర్యానీ ఆకు కూడా చాలా సవాదిగా ఉంటుంది, అది కూడా మంచిదేనండి హెల్త్కి. చూస్తారు కదా, ఇది జాపత్రి చాలా మంచిదంటండి ఇది. దీని నుంచి జాజికాయ కూడా వస్తుంది. నేను జాజికాయ అంతగా వాడను కానండి, పర్వాలేదు వాడచ్చు. ఇప్పుడు ఇది దాసన చెక్క కదా, ఇది దాసన చెక్క. ఏం చేస్తాను అంటే, నేను పొడు అంటే మసాలా కావాలి అంటే మాట చెప్తున్నాను. అయితే నేను మా వారే ఎక్కువ మసాలా వాడే పని అసలు లేదు మాకు. అలాంటప్పుడు నేను చేసేసుకోవటం ఉంచుకోవటం సరే అని ఇంతకుముందు పిల్లలకి అయ్యి ఇవ్వటం చేయటం చేసేదాన్ని. ఇంకా చేసే పని పెట్టుకోవట్లేదంటే చేయలేక. ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు తాలింపులో మనం బిర్యానీ వేసినప్పుడు ఇంత 1 కేజీ అనుకోండి, ఒక ముక్క ఇది దాసన చెక్క, అలానే ఒక 5 ఇలాచి, అలానే లవంగం అయితే వేయనండి, ఎందుకంటే లవంగం ఆకు వేస్తాను కాబట్టి. వేయకపోతే ఒక 5 లవంగాలు కూడా వేసుకోవచ్చు. నా మాట వదిలేస్తే మీకు చెబుతున్నాను. ఇది మరాఠీ పువ్వు, అసలైన ఫ్లేవరు పలావ్కి అసలైన రుచి ఇదే కదా. మనం ఇది కూడా నూరుకుని వేసుకోవచ్చు. చాలామంది నూరుకోరు, అది చెబుతాను. అంటే అదే అండి, గ్రైండర్ బట్టి మిక్సీ బట్టి వేసుకోవచ్చు. మనకి ఇదైతే జాజి పువ్వు కదా, ఇది చక్కగా చూడడానికి ఎంత బాగుందో కదా. ఆయుర్వేదం కొట్లో ఇలా ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా ఎంత బాగుందో. అప్పుడు 1 కిలో బియ్యానికి ఇంత చాలు అన్నమాట అండి. మంచి చాలా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి నేను ఏం చేస్తానంటే, కొంచెం దాసిన చెక్క, కొంచెం జీలకర్ర, కొద్దిగా 1 టీ స్పూన్ మిరియాలు, లవంగం అంటే మీకు చేసుకోవడం చెప్తున్నాను. కొద్దిగా లవంగం అంటే 1/2 టీ స్పూన్ లవంగం, అలానే ఒక 20 ఇలాచి, అలానే ఈ స్టార్ పువ్వు కూడా మనం ఏం చేయాలంటే వేయాలి. మనం మిక్సీ పట్టేస్తాం చూసారా, మసాలా పొడం అందులో వేయాలి. వేస్తేనే మంచి రుచి, మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అంటే ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అనేది మీకు నేను చెబుతాను. ఇదిగో ఇది ఇలా ఇంట్లోకి ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసండి. అలానే కొంచెం ఇది మా వారు తెచ్చి మరి ఎంతంతో తూకాలు నాకు చెప్పరు, నేను అడగను అనుకోండి. ఇప్పుడు ఇలా ఉన్న పెద్ద పువ్వులు ఉంచేసుకుని ఈ చిన్న పువ్వులు తీసుకుని చక్కగా కొన్ని ఈ పువ్వులు స్టార్ పువ్వులు రేఖల కింద ఉంటాయి కదా, రెమ్మల కింద వచ్చేసినవి, అవి కొన్ని తీసుకోండి. మసాలాలోకి తీసుకుని కొంచెం లవంగాలు వేసుకున్నాం కదా, ఒక స్పూన్ ఏమో మనకి మిరియాలు వేసుకున్నాం. అలానే ఇది కూడా ఇలాగా కొన్ని పువ్వులు వేసుకుని, అలానే 4 స్పూన్లు జీలకర్ర వేసేసి, ఇంకేమీ వేయకూడదు, ధనియాలు అది ఏమీ వేయని అవసరం లేదండి. ఇవి కూడా వేస్తాం కదా. చక్కగా మిక్సీ పట్టేస్తే ఇలాంటి సీసాడు వచ్చిందనుకోండి, మరి ఎన్ని మాటలు వేసుకోవచ్చో తెలుసా. కేజీ బియ్యం ఒక 10 సార్లు పైన వేసుకోవచ్చు. కేజీ బియ్యానికి ఇలా చేసుకున్నది 1 టీ స్పూన్ అంటే చూపిస్తాను మీకు. మళ్ళా 1 కిలో అనుకోండి, ఇంత స్పూను తీసుకుని, బాగా చిన్నది కాకుండా ఈ టైపు ఇంత స్పూన్ తీసుకుని, సరిగ్గా స్పూన్ అంటే ఎత్తుగా వచ్చేయకుండా తలగొట్టు వచ్చేటట్టు వేసుకున్నామనుకోండి, మంచి ఫ్లేవర్, మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటుందండి. ఎక్కువ ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకొక విసర తగిలించుకోవడమే. అలా మసాలా కొట్టేసుకుని ఉంచుకుని 1 స్పూన్ అది వేసుకుంటే కొంచెం మరి మనం పలావ్ దినుసులు వేస్తాం కదా, అలాంటప్పుడు ఈ పువ్వులు వేసుకున్నాం అనుకోండి, 2, 3 మనకి కనపడుతూ ఉంటాయి. ఈ ఫ్లేవర్ కూడా అందులో దిగుతుంది అనుకోండి. మనం ఎంత మసాలా కొట్టుకుని వేసుకున్నా కొంచెం ఈ దినుసులు అనేది మళ్ళీ మనం వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలి. అంటే బిర్యానీ ఒక్క విధానం చెబుతున్నాను మీకు. ఇప్పుడు అలా చేసుకుని నేను ఉంచుకునేదాన్ని అండి. ఉంచుకుంటే అది ఎప్పటికీ తరగదు, ఎందుకంటే మేము చేసుకోం కదా ఎక్కువగా అందుకు. కానీ మీకు చేసి చూపించాలి అంటే మళ్ళీ మరో వీడియో తీస్తాను, చెబుతాను. చక్కగా ఇలా చేసిన తర్వాత మరి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం చేస్తాను అనుకుంటున్నారు. చక్కగా సీసాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ సీసా ఉందనుకోండి, ఇందులో మీకు ఇలాచీ వేసేస్తాను.
ఇలా తీసినప్పుడు దీన్ని పిండి కొట్టిస్తాడు కదా, జాగ్రత్తగా తీయాల్సమండి. తినే ఐటెంలో పడిపోతే చూసుకోలేదనుకో మనకి పంటి కిందకి అది పడే అవకాశం ఉంటుంది అన్నమాట. చక్కగా ఇదిగో చూసా, ఈ సీసాలో వేసేసాను చక్కగా. ఇప్పుడు ఇది ఇలా మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగో ఇవి లవంగాలు కదా, ఇవి కూడా మనం ఈ సీసాలో వేసేసుకుందాం. ఎందుకంటే ఇలా సీసాల్లో గాజు సీసాల్లో వేసుకోవడం వల్ల మనకి ఈ సొరుకు అనేది పాడవదు. గాజు సీసాలో వేసుకున్నది ఏదైనా కూడా అండి, కారాలు మరి పసుపులు కూడా గాజు సీసా అనుకోండి పాడవు అన్నమాట, భద్రత ఉంటుంది వస్తువుకి. ఇందులో వేసుకునే సొరుకుకి చూసారా, చక్కగా ఇందులో వేసాను, లవంగాలు వేసాను. ఇప్పుడు ఇందులో మిరియాలు వేస్తానండి. చిన్న సీసాలు కదా, ఇందులోకి ఇలాగా చెక్ చేసుకున్నాను అన్నమాట. అంటే ఇలాగా సీసాల్లో పెట్టేసుకుని మనం పైన ఉంచేసుకోవచ్చు. కాకపోతే వేసంకాలం అనుకోండి, చక్కగా కాసేపు ఎండలో పెట్టేసేస్తే ఏమవుతుందంటే మనకి ఇంకా తాజాగా సంవత్సరాలన్నా అలా ఉండిపోతుంది సరుకు. అందుకని మనం చక్కగా ఇలాగ ఎండలో పెట్టి ఇలా బయటే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ సీసాలు చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తాం, జాజిపత్రి వేసేసాను ఇందులో చూసారా. ఇప్పుడు ఇందులో దాసిన చెక్క వేస్తానండి. ఇలానా చక్కగా వేసేసాను కదా, సర్దేసి మూత పెట్టేస్తానండి. పెట్టేసానంటూ ఇప్పుడు ఇందులో ఈ స్టార్ పువ్వు వేసేద్దాం. ఇది ఎప్పుడు కూడా అండి మాకు వేసవికాలంలోనే తీసుకొస్తారు మా వారు. నాకు ఈ సంవత్సరం ఇలా అవ్వలేదు అందుకు. ఎందుకంటే ఏదైనా కూడా నేను ఎండబెట్టేసి ఉంచుతానండి. ఏదైనా ఉండదనేది కూడా సంవత్సరం అంతా ఉంటుంది. ఎండబెట్టుకుని దాచుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు తాజాగా ఉంటుంది అన్నమాట. చక్కగా ఇలా గాజు సీసాల్లో వేసుకోవడం వల్ల మనకి చెక్కు చెదరదు సరుకు. ఇంతేనండి, ఇవేనండి. చక్కగా ఇలా భద్రపరిచేసాను కదా. మరి ఈ మసాలా పొడిని చేసే విధానం వల్ల మీకు చెబుతాను. ఇప్పుడు ఇదిగో చూసారా, ఇందులో లవంగాలు ఉన్నాయండి. చక్కగా చూసారు కదా. ఇదిగో ఇందులో మిరియాలు వేసుకున్నానా, ఇందులో ఇలాచి వేసాను చక్కగా. ఇదిగో చూసారా, దాసిన చెక్క, అలానే జీలకర్ర, అలానే మరి స్టార్ పువ్వు, అలానే జాజిపత్రి. మరి పచ్చివి మనకి బిర్యానీ ఆకులు మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను. మరి అందరికీ పచ్చి లభించవు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే చక్కగా ఎండాకులు తెచ్చుకోండి. మామూలుగా బిర్యానీ ఆకు ఈ మసాలా దినుసులు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకోండి. అది కూడా వాడటం మంచిదే, మనకి శరీరానికి కూడా చాలా మంచిది. ఆ విలువలు నేను చెప్పలేను కానీ వాడితే మంచిదని మాత్రం చెప్పగలను. చక్కగా భద్రపరిచేసాను కదా. మరి మసాలా పొడిని చేసే వీడియో మరొకసారి చేసి చూపిస్తాను. చూసారు కదా, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.